కారపు నేలలైనా సరే, ఆమ్లపు నేలలైనా సరే, మనము ఈ కొక్కోలిని భూమిలో వేసినప్పుడు వెంటనే వెంటనే చర్య ప్రారంభిస్తుంది. అంత శక్తివంతమైంది ఈ పిఐఎస్. నత్తల నుండి వచ్చినటువంటి ఈ పిఐఎస్ అంత శక్తివంతమైంది. మనం భూమిలో వేయగానే క్షణాల్లో మన భూమి యొక్క ఉదజని స్థాయి స్థిరీకరింపబడుతుంది. అది నిజంగా క్షణాల్లో పనిచేస్తుందా లేదా అనేది ఒక చిన్న ప్రయోగం ద్వారా మనము తెలుసుకుందాం. ఇది రైతులు కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎక్కడైనా లిట్మస్ పేపర్ దొరకాలి. ఆ లిట్మస్ పేపరు మీకు ఎక్కడైనా ఈ ల్యాబ్‌కి సంబంధించిన పరికరాలు అమ్మే చోట దొరుకుతుంది. లిట్మస్ పేపర్ అంటే పీహెచ్‌ని కొలిచే పేపర్ అది. ఆ లిట్మస్ పేపర్ గనక మీరు తెచ్చుకోగలిగితే మీరు ఈ కొక్కోలి మీ ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఉదజని స్థాయిని క్షణాల్లో ఎలా స్థిరీకరిస్తుంది అని. ఒక చిన్న ప్రయోగం మీకోసం నేను ఇక్కడ చేస్తాను. గమనించండి. అది గమనించి మీరు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కొక్కోలి ఉదజని స్థాయిని ఎలా స్థిరీకరిస్తుంది? ఉదజని స్థాయి ఎక్కువ ఉన్నా ఎలా 7కు తీసుకొస్తుంది? ఉదజని స్థాయి తక్కువ ఉన్నా తిరిగి 7కి ఎలా తీసుకొస్తుంది? అనే ఒక చిన్న ప్రయోగం మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనము ఈ కొక్కోలి గుళికలు నేల యొక్క ఉదజని స్థాయిని ఎలా స్థిరీకరిస్తాయి అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాము. కొక్కోలి గుళికలు ఇలా ఉంటాయి. సో మనము ప్రయోగం ఎలా చేయబోతున్నామంటే, ఒకటి మనము సిగరెట్ తాగిన తర్వాత వచ్చే బూడిద. ఈ సిగరెట్ తాగిన తర్వాత వచ్చే బూడిద యొక్క పీహెచ్ స్థాయి వచ్చేసి 12 నుంచి 13 ఉంటుంది. హైడ్రోజన్ లెవెల్ ఈ సిగరెట్ బూడిదది 12 నుంచి 13 ఉంటుంది. తర్వాత తక్కువ పీహెచ్ ఉండేది థమ్సప్. మనం తాగుతుంటాం కదా థమ్సప్. దీని పీహెచ్ 2 నుంచి 3 ఉంటుంది. ఇప్పుడు మనము కొక్కోలితో ఈ రెండింటి యొక్క హైడ్రోజన్ లెవెల్ని మనము స్థిరీకరించబోతున్నాం. అంటే 12 నుంచి 13 పీహెచ్ ఉండే ఈ సిగరెట్ బూడిద యొక్క ఉదజని స్థాయిని 7కి ఎలా తీసుకొస్తుంది కొక్కోలి, అలాగే 2 నుంచి 3 ఉదజని స్థాయి ఉండే ఈ థమ్సప్ దీని యొక్క ఉదజని స్థాయిని 7 వరకు ఎలా తీసుకొస్తుంది కొక్కోలి అనేది మనము ప్రయోగాత్మకంగా చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ 3 చిన్న బీకర్లు ఉన్నాయి. ఒక దాంట్లో మనము సిగరెట్ బూడిదని తీసుకుంటున్నాం. సిగరెట్ బూడిదని తీసుకొని దీనికి కొంచెము నీటిని కలుపుతున్నాం. తర్వాత ఒక దాంట్లో థమ్సప్ తీసుకుంటున్నాం. ఒక దాంట్లో కొక్కోలి గుళికలు, ఒక 5-6 కొక్కోలి గుళికలు వేసాను ఒక దాంట్లో. దీనికి కూడా నీటిని కలుపుదాం. కొక్కోలి గుళికలను కూడా నీటిలో కరిగిద్దాం. నత్తలు ఇలా ఉంటాయి, మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇప్పుడు మనము ఒక చిన్న బీకర్లో సిగరెట్ బూడిదని నీటిలో కరిగించాము. ఒక దాంట్లో థమ్సప్ తీసుకున్నాము. ఇంకొక దాంట్లో కొక్కోలి గుళికలను నీటిలో కరిగించి పెట్టుకున్నాము. మనకు పీహెచ్ స్థాయిని కొలిచేదాన్ని లిట్మస్ పేపర్ అంటాము. పీహెచ్ స్థాయి కొలిచే లిట్మస్ పేపరు ఇలా ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. ఇది ఎక్కడైనా ల్యాబ్ పరికరాలు అమ్మే చోట దొరుకుతుంది. దీన్ని లిట్మస్ పేపర్ అంటాం అన్నమాట. పీహెచ్ స్థాయిని కొలిచే నంబర్లు 1 నుంచి 14 వరకు ఉంటాయి. ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అంటే ఈ లిట్మస్ పేపర్ని మనము ఏ ద్రవంలో అయినా ముంచినప్పుడు, ఈ లిట్మస్ పేపర్ని మనం ఏదైనా ద్రవంలో ముంచినప్పుడు దీని రంగు మారుతుంది. దాని ఉదజని స్థాయి 7 ఉంటే మారదు,
అంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇలా రంగులు మారుతూ వస్తాయి. ఇక్కడ చూడండి, చిక్కటి ఎరుపు రంగు నుంచి లేత ఎరుపు రంగు, తర్వాత నారింజ రంగు, ఇలా వస్తూ ఆకుపచ్చ రంగు, ముదురాకుపచ్చ రంగు, చివరికి వచ్చేసరికి నలుపు రంగు. అంటే 1 నుంచి మొదలుకొని 14 వరకు రకరకాల కలర్లు ఉన్నాయి. ఈ కలర్లు మనము ఏ ద్రవంలో అయితే ఈ లిట్మస్ పేపర్ని ముంచుతామో దీని రంగు ఎలా మారుతుందో ఆ రంగు కింద ఉన్నటువంటి నంబరే ఉదజని స్థాయి. అంటే దీని ఒక ద్రవంలో ముంచినప్పుడు అది చిక్కటి ఎరుపు రంగులోకి వచ్చింది అనుకోండి, దాని ఉదజని స్థాయి 1 అని. అలా కాకుండా దీని ఏ ద్రవంలో ముంచినప్పుడు నలుపు రంగులోకి వచ్చింది అనుకోండి, దాని ఉదజని స్థాయి 14 అని. అసలు కలరే మారకపోతే 7 ఉందని అర్థం ఉదజని స్థాయి. సో ఇప్పుడు మనము సిగరెట్ బూడిద యొక్క ఉదజని స్థాయిని చెక్ చేద్దాం. నేను 2 లిట్మస్ పేపర్లు సిగరెట్ బూడిద ఉన్నటువంటి ఇందులో ఉంచుతున్నాను. చూడండి, వెంబడే దాదాపు నలుపు రంగుకి వచ్చేసాయి. చూడండి, దాదాపు నలుపు రంగుకి వచ్చేసాయి. ఇక్కడ నలుపు రంగు ఎంత ఉంది? 12 నుంచి స్టార్ట్ అయింది. 12, 13, 14. అంటే సిగరెట్ బూడిద యొక్క ఉదజని స్థాయి 12, 13గా ఉంది. స్పష్టంగా కనిపిస్తుంది చూడండి కలర్. ఇక్కడ దాదాపుగా 12, 13 ఇక్కడ ఉన్నాయి. ఆ రంగులేకి మన సిగరెట్ బూడిద కలిపిన నీటి యొక్క ఉదజని స్థాయి అలా ఉంది. ఇప్పుడు మనము ఇందులో ఒక దానిని కోకోలి కరిగించినటువంటి ఈ నీటిలో ముంచుదాం. చూడండి, వెంబడే మళ్ళీ పసుపు వర్ణంలోకి వచ్చింది. ఇదివరకు ఈ లిట్మస్ పేపరు నలుపు రంగులో ఉంది. మనము కోకోలి కరిగించినటువంటి ఈ నీటిలో ముంచగానే అది మళ్ళీ పసుపు రంగులోకి వచ్చింది. అంటే 12, 13గా ఉన్నటువంటి హైడ్రోజన్ స్థాయి pH లెవెల్ మనము కోకోలి కరిగించిన నీటిలో ముంచగానే వెంబడే దాన్ని హైడ్రోజన్ లెవెల్ స్థిరీకరింపబడి 7గా మారిపోయింది. స్పష్టంగా తెలిసిపోతుంది చూడండి మీరు. అంటే ఈ సిగరెట్ బూడిద యొక్క ఉదజని స్థాయిని కోకోలి గుళికలు 7గా మార్చేశాయి. అంటే ఎక్కువ pH ఉన్నటువంటి ఈ పదార్థం యొక్క ఉదజని స్థాయిని కోకోలి గ్రాన్యూల్స్ 7 వరకు స్థిరీకరించాయి. క్షణాల్లోనే జరిగింది ఈ చర్య. తర్వాత మనము థమ్స్అప్ చెక్ చేద్దాం. ఇదివరకట్లాగే ఒక 2 లిట్మస్ పేపర్లను తీసుకొని థమ్స్అప్ ఉన్నటువంటి ఈ బీకర్లో ఉంచుదాం. చూడండి, ఎరుపు రంగులోకి మారింది. ఇందాక సిగరెట్ బూడిదలో ఉంచితే నలుపు రంగులోకి వచ్చింది, ఇప్పుడు ఎరుపు రంగులోకి వచ్చింది. ఇక్కడ 1, 2, 3 ఎరుపు రంగులో ఉన్నాయి. అంటే థమ్స్అప్ యొక్క ఉదజని స్థాయి pH లెవెల్ 2 లేదా 3గా ఉంది. స్పష్టంగా కలర్ చూడండి, ఇక్కడ ఎరుపు వర్ణం. ఈ లిట్మస్ యొక్క కలర్ మారిపోయింది. అంటే పసుపు వర్ణం నుంచి ఎరుపు వర్ణంలోకి మారింది. 2 నుంచి 3గా సూచిస్తోంది. ఇప్పుడు ఒకదానిని మనము కోకోలి కరిగించిన నీటిలో ఉంచుదాం. చూడండి, ఎరుపు రంగు నుంచి మళ్ళీ పసుపు రంగులోకి వచ్చింది. అంటే ఈ థమ్స్అప్ యొక్క pH లెవెల్ 2 లేదా 3గా ఉంటే మనము దానిని తీసుకొచ్చి మనం కోకోలి కరిగించిన నీటిలో ఉంచగానే వెంటనే స్థిరీకరించబడి దాని యొక్క ఉదజని స్థాయి pH లెవెల్ 7గా మారిపోయింది. అంటే తక్కువ pH లెవెల్ ఉన్నా సరే దానిని కూడా కోకోలి గ్రాన్యూల్స్ స్థిరీకరించేశాయి. అంటే ఎక్కువ ఉదజని స్థాయి ఉన్నా సరే తక్కువ ఉదజని స్థాయి ఉన్నా సరే రెండిటిలో ఉన్నటువంటి pH లెవెల్ని ఈ కోకోలి గ్రాన్యూల్స్ స్థిరీకరిస్తాయి. ఇంకొక
చిన్న ప్రయోగం. ఇప్పుడు ఈ సిగరెట్ కరిగించిన నీటిని దీంట్లో వేద్దాం. కొక్కోలి కరిగించిన నీటిలో వేద్దాం. డైరెక్ట్ రా. ఇప్పుడు దీని pHని చెక్ చేద్దాం. ఇదివరకు సిగరెట్ నీటిలో ముంచితే అది నల్లగా మారింది. అదే సిగరెట్ నీటిని తీసుకొచ్చి కొక్కోలి కరిగించిన నీటిలో కలిపిన తర్వాత అది స్థిరీకరింపబడి దీని రంగు ఎక్కడా మారలేదు. అంటే ఈ సిగరెట్ నీటి యొక్క pHని కొక్కోలి కరిగించిన నీరు స్థిరీకరించేసింది దాని pHని. అలాగే థమ్సప్ను కూడా కలుపుదాం. ఎక్కువ pH ఉన్నటువంటి సిగరెట్ నీళ్లు వేసాం దీంట్లో, తక్కువ pH ఉన్నటువంటి థమ్సప్ని మనం కొక్కోలి కరిగించిన నీటిలో వేసాం. ఇప్పుడు దీని pHని చెక్ చేద్దాం. చూడండి, కలర్ మార్పు లేదు, అలాగే పసుపు వర్ణంలో ఉంది. అంటే రెండింటినీ ఒకేసారి స్థిరీకరించింది. అధిక pH ఉన్నటువంటి సిగరెట్ బూడిదని, తక్కువ pH ఉన్నటువంటి థమ్సప్ని, రెండింటి యొక్క ఉదజని స్థాయిని pH లెవెల్ని స్థిరీకరించింది. అంటే 12 నుంచి 13 pH లెవెల్ ఉన్నటువంటి సిగరెట్ బూడిదని, అలాగే 2 నుంచి 3 pH లెవెల్ ఉన్నటువంటి థమ్సప్ pH లెవెల్ని రెండింటిని ఏకకాలంలో ఈ కొక్కోలి స్థిరీకరించేసింది. ఇలాంటి అద్భుతమైన ఉత్పాదన ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది కేవలము ప్రతిభా బయోటెక్ ద్వారా భారతదేశంలో సరఫరా చేయబడుతోంది. కాబట్టి ప్రతి రైతు తన నేలలో pH లెవెల్ని మార్చుకోవడానికి ప్రతిభా బయోటెక్ వారి ఈ కొక్కోలి అనే ఫర్టిలైజర్ని ఉపయోగించండి. ఈ ప్రతిభా బయోటెక్ వారి ఈ కొక్కోలి అనే ఫర్టిలైజరు నేల యొక్క ఉదజని స్థాయిని pH లెవెల్ని స్థిరీకరించడమే కాకుండా అందులో నత్రజని ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అన్ని రకాల సూక్ష్మధాతువులు ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటాయి. ఇవన్నీ సేంద్రియ రూపంలో ఉండేటివి. మళ్ళీ అంతేకాకుండా కర్బన శాతాన్ని పెంచే ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. అందులో మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంచే 2 రకాల బ్యాక్టీరియాలు, బ్యాసిలస్ సబ్టిలిస్, బ్యాసిలస్ సిరియస్ అనే 2 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇందులో. వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఇందులో ఉంటాయి. సో అన్ని రకాల కలయిక ఈ కొక్కోలి అనే వాటర్ సాల్యుబుల్ గ్రాన్యులేటెడ్ ఫర్టిలైజర్. ఇందులో ముఖ్యంగా నత్తల నుండి సంగ్రహించబడిన PAS అనే ద్రవ పదార్థం ఉంటుంది. పాలిమరిక్ అసిడిక్ సబ్స్టెన్స్ అనే ఈ ద్రవ పదార్థం ఉంటుంది. అందువలన ఈ కొక్కోలి అనే ఫర్టిలైజర్ కాసింత ఖరీదైంది, కానీ దీని పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇది కొనేటప్పుడు దీని ధరని మీరు మళ్ళీ DAPతోనో, పొటాష్తోనో, యూరియాతోనో కంపేర్ చేయకూడదు. ఇది సాధారణమైన ఫర్టిలైజర్ కాదు. ఇది ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైనటువంటి ఫర్టిలైజర్. ఇప్పుడే మీరు చూశారు కదా కళ్ళ ముందే ఎలా క్షణాల్లో ఉదజని స్థాయిని ఎలా స్థిరీకరిస్తుందో. అంతేకాకుండా ఇందులో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి, కార్బన్ కూడా ఉంది. కాబట్టి ఇన్ని రకాల గుణాలు ఉన్నటువంటి ఈ కొక్కోలిని మీరు ఉపయోగించడం వలన మన నేల యొక్క ఉదజని స్థాయి pH లెవెల్ స్థిరీకరింపబడుతుంది. క్షారపు నేలలైనా సరే, ఆమ్లపు నేలలైనా సరే, రెండింటి యొక్క ఉదజని స్థాయిని ఇది స్థిరీకరిస్తుంది. ఇది 3 నెలల నుంచి 4 నెలలు నిడివి ఉన్న పైరులో 40 కేజీలు వాడుకోవాలి 3 దఫాలుగా. అదే 5 నెలల నుంచి 6 నెలలు ఉండే పైరులో 60 నుంచి 80 కేజీలు వాడుకోవాలి 6 దఫాలుగా. దీన్ని ఇలా వాడుకోవడం వలన మన వ్యవసాయ నేల యొక్క ఉదజని స్థాయి స్థిరీకరింపబడి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ధన్యవాదాలు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, 16 రాష్ట్రాల్లో కూడా ప్రతిభా బయోటెక్ సిబ్బంది చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క ఏరియాలోనూ ఉన్నారు. మీకు సందేహాలు ఏవైనా ఉంటే, లేదా
మీ పొలాన్ని వాళ్ళు సందర్శించి మీ సమస్యను తెలుసుకొని దాని పరిష్కారానికి మార్గాలు మీకు సలహాలు కావాలంటే మీకు స్క్రీన్ మీద ఆ ఏరియాకు సంబంధించినటువంటి మేనేజర్ల నంబర్లు మీకు ఇస్తున్నాము. ఏ జిల్లాలకు సంబంధించి ఏ మేనేజర్లు ఉన్నారో వారి యొక్క కాంటాక్ట్ నంబర్స్ మీకు ఇస్తున్నాము స్క్రీన్ మీద. వారిని సంప్రదిస్తే డైరెక్ట్గా మా సిబ్బంది మీ పొలాన్ని వీక్షించి అందులో ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే సూచనలు కూడా మీకు చేస్తారు. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ అన్నపూర్ణ అగ్రిస్పేస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం వలన మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ఇతర రైతులకు కూడా దీన్ని షేర్ చేయండి.